కొన్నిసార్లు పితరులు చేసే కొన్ని శాపాలు మన మీద పడతాయి. పిల్లలు అన్యం పుణ్యం ఎరగని వారు, ఎవరికి ద్రోహం చేసిన వారు కాదు, ఒకరికి అన్యాయం చేసిన వారు కాదు, ఒకరిని మోసం చేసిన వారు కాదు, చాలా నీతి నిజాయితీతో బ్రతుకుతూ ఉంటారు. కానీ ఏదో ఒక శాపం ఆ ఫ్యామిలీలో వెంటాడుతూ ఉంటుంది. ఎంతకాలం ప్రభు ఈ అప్పుల బాధ, ఎంతకాలం ప్రభు ఈ మానసికమైన ఒత్తిళ్ళు, ఎంతకాలం ప్రభు ఈ గర్భఫలం లేని గొడ్రాలి అనే నింద అని ఎంతో మంది ఏడుస్తూ ఉంటారు బిడ్డలు. ఆ ప్రభావము అది కంటిన్యూ అవుతుంటది. అదే జనరేషనల్ కర్స్, పితరుల నుంచి వచ్చే శాపం. కొంతమంది అన్యాయంగా లంచాలు తీసుకొని డబ్బు సంపాదిస్తుంటారు. I tell you one thing, you are preparing a coffin box for your children. That's all. నీవు బ్రతికినంత కాలం నువ్వు భూములు కొంటావేమో, ఇల్లు కొంటావేమో, మర్సిడీస్ బెంజ్ కార్లో తిరుగుతావేమో అన్యాయపు సంపాదన ద్వారా. కానీ నీ రాబోయే తరానికి నీవు శవపేటికను తయారు చేస్తున్నావు. నువ్వు సుఖంగా ఉంటావేమో తండ్రి, సుఖంగా ఉంటావేమో తల్లి, కానీ నీ తదనంతరం నీ బిడ్డలు శాపగ్రస్తులు. నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా, ఎవరెవరు బంగ్లాలు కట్టుకోనివ్వండి, ప్లాట్లు కొనుక్కుంటున్నారా కొనుక్కోనివ్వండి, భూములు కొంటున్నారా కొనుక్కోనివ్వండి, మీ తమ్ముడు 4-వీలర్ కొన్నాడా కొనుక్కొని, కానీ దేవుడు దీవించేదాకా ఆయన రెక్కల క్రింద దీన మనస్కులై ఉండటం నేర్చుకోండి. ఒకరిని అన్యాయం చేసి, ఒకరిని మోసం చేసి వచ్చే సంపాదన అది నిలవదది. అది చినిగిన సంచిలో వేసినట్లే ఉంటది. దుఃఖకరమైన విషయం ఏంటిదంటే రాబోయే తరానికి అది శాపంగా మారుతుంది. వన్ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ ఎవ్రీబడి, మనం ఏ పంట విత్తుతామో అదే పంట కోస్తాం. మామిడి విత్తనం విత్తు, మామిడి పంట కోస్తాం. దుఃఖకరమైన విషయం ఏంటిదో తెలుసు, వరి గింజ విత్తితే వరి గొలుసులు కోస్తాం, అది ఘోరం. అది వరి గింజ విత్తితే వరి కోస్తే ఓకే, నో ప్రాబ్లం అనుకోవచ్చు. కానీ వరి గింజ అనే శాపమును విత్తితే వరి గింజ అనే గుత్తులు శాపాలను కోస్తామట. ఇది వెరీ డేంజర్. అందుకనే దేవుడు మనల్ని ఎంత దీవించినాడో దాంట్లో తృప్తిగా బ్రతకాలంతే.